అంటే సమస్య ఏమవుతుందంటే సార్, ఇప్పుడు కేసీఆర్ గారిని పోయి కలిసి వచ్చినాక 2-3 రోజుల్లో జంప్ అవుతారు. ఇప్పుడు మనం కడియంని చూసుకున్నా, లేదనుకుంటే అంతకుముందు కేకేని చూసుకున్నా, మొన్న వీళ్ళు ఎవరైతే పోయి జంప్ అయ్యారో వీళ్ళందరినీ చూసుకున్నా కానీ ఆయన కలిసి వచ్చినాక మరి మీ సారే పంపిస్తున్నాడా అవతలకి, లేకపోతే ఏమైనా బేరం కుదిరినాక పోతున్నారు అవతలకి? ఇప్పుడు వాళ్ళ మాట మీద వాళ్ళు నిలబడతలేరు, విశ్వసనీయత కోల్పోతున్నారనడానికి అది నిదర్శనం. ఇప్పుడు అనిపించాలి కదా కొద్దిగానన్నా, ఇవాళ మాట్లాడితే రేపే పోయి ఇంకో స్టాండ్ తీసుకొని మాట్లాడితే జనం ఏమనుకుంటున్నారు అనేది, అది ఆ స్థితిని వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తున్నారో నాకైతే తెలియదు. ఓకే. అయితే నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లో కావచ్చు, లోక్సభ ఎలక్షన్లో కావచ్చు, బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడబలుకొని పనిచేసినాయి కాంగ్రెస్ను దెబ్బతీయడానికి. అందుకే అటు సిరిసిల్లలో ఓటు బ్యాంక్ తగ్గింది, ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి సిరిసిల్లలో ఓటు బ్యాంక్ తగ్గింది, సిద్దిపేటలో తగ్గింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. మీ జిల్లాలో కూడా ఇట్లాంటివి? ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కానీ చాలా విషయాలలో పరిపక్వత లేదు. ఆయనకు పరిపక్వత ఉన్న మాటలు కావు అవి. బీఆర్ఎస్ సపోర్ట్ చేసిద్దా బీజేపీకి ప్రజలు అనుకుంటున్నారు అట్లా? రాష్ట్రంలో కార్యకర్త లేని చోట, ఏజెంట్ కూడా లేని చోట బీజేపీ ఓట్లు పడ్డాయి. ఎట్లా పడ్డాయి, ఎందుకు పడ్డాయి? కొడంగల్లోనే పడ్డాయి. ఈ దేశంలో ప్రతిపక్షం అనేటువంటిది చాలా బలహీనమైనటువంటి పాత్ర పోషించిన కారణంగా బీజేపీకి దాని దూకుడుకు అడ్డుకట్ట వేయలేని వీళ్ళ అశక్తత వల్ల బీజేపీ యొక్క వాయిస్ గ్రామానికి వెళ్ళిపోయి, తాండాకి వెళ్ళిపోయి, నాయకులు లేకున్నా, కార్యకర్తలు లేకున్నా, ఓటు గురించి గుర్తు గురించి చెప్పేవాళ్ళు లేకున్నా ప్రజలు వేసుకుంటూ పోయారు. అది బీజేపీ గొప్పతనం కాదు, అది ప్రవాహం వస్తూ అంటే అడ్డుకట్ట వేసేటువంటి శక్తి యుక్తి వీళ్ళు ప్రదర్శించలే 10 ఏళ్ల కాలంలో. 9 ఏళ్ళు వదిలిపెట్టి, నేను రిపీటెడ్గా చెప్పిన ఈ విషయం చాలా సందర్భాల్లో, 9 ఏళ్ళు ప్రేక్షక పాత్ర పోషించి ఆఖరి 1 సంవత్సరం ఆయన పాదయాత్ర, జోడయాత్ర తీసుకొని తిరిగిండు. దాంతో 99 కాడ వచ్చి ఆగిండు. ఆ పని ఏదో 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద చేస్తుంటే ఇలా మోడీ అధికారంలో ఉన్నాడు. నేను నిజంగా చెప్తున్నా, నేను రాజకీయ స్పృహ ద్వారా కాంగ్రెస్ వ్యతిరేకిని, నా రాజకీయ చైతన్యం కాంగ్రెస్ వ్యతిరేకత. కానీ ఆయన కూడా నేను ఎందుకు చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళు ఆ పాత్ర పోషించుంటే ఇంకో 30-40 సీట్లు పెద్ద కథ కాదు అసలు. ఎవరి వైఫల్యం అది? అందుకే ఇలా కాంగ్రెస్ అధిష్టానమా 5 రాష్ట్రాలలో పార్టీ యొక్క పూర్ పర్ఫార్మెన్స్, కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్ పర్ఫార్మెన్స్ పార్లమెంట్ ఎన్నికలలో నమోదైంది. దీనికి కారణాలు ఏందో అన్వేషించమని ఒక్కో రాష్ట్రానికి 3-4 ఇన్ఛార్జీలు పెట్టింది. మొన్న 19వ తారీఖు నాడు ఇచ్చిండ్రు, లెటర్ ఇచ్చిండ్రు. నేను ప్రెస్లో చూపించినది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పింది కదా, తెలంగాణలో నువ్వు ఫెయిల్ అయినావు, బీజేపీ ఎందుకు పెరిగింది ఓట్లని. జవాబు చెప్పాలి కదా. మిగతావి చిన్న విషయాలు, అల్పమైన విషయాలు. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహించే మహబూబ్నగర్లో బీజేపీ గెలిచింది, ఆయన సొంత ఊర్లో గెలిచింది. ఇవన్నీ అవి అల్పమైన విషయాలు. నేను వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టను, శ్రద్ధ పెట్టాను. దేశవ్యాప్తంగానే ఉండేటువంటి ఒక వాతావరణంలో ఒక ప్రతిపక్ష పాత్రగా పోషించే పార్టీగా బాధ్యతగా వాళ్ళు ఏ మోతాదులో పోషించాలో ఆ మోతాదులో పోషించాలి. యుద్ధముఖతోనైతుంటే వీళ్ళు వీపు ఇటు పెట్టి ఇంకో దిక్కు ప్రయాణం చేసి జోడయాత్ర కంటే ముందు సంగతి నేను చెప్పేది. ఎన్ని అంశాలు దేశంలో, ఎన్ని అంశాలండి. ఇంతెందుకు అంత రైతుల ప్రొటెక్షన్ జరుగుతుంటే రైతుల ఉద్యమం 16 నెలలు జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. ఆడుకో ఇడుకో ఆపు కొట్లాడింది, మన వాళ్ళు అటు ఇటు కొట్లాడారు కదా. ఇప్పుడు మీరు అనేక రకాల చట్టాలు, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు పార్లమెంట్లో ఏదో ఇట్లా మాట్లాడేది, ప్రెస్ కాన్ఫరెన్స్లలో మాట్లాడేది, ఆడికే అయిపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఉద్యమాలకు శ్రీకారం చుట్టలే. ఇది వాళ్ళ వైఫల్యం. ఇవాళ ఆ బాధ్యత స్వీకరిస్తలేరు. మీకు ఎన్డీఏ లెడ్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా అనేక నిర్ణయాలు ప్రజలకు నష్టం కలిగించేవి, కంటకంగా ఉండేవి జరిగినప్పుడు వాటి మీద కార్యక్షేత్రం ఏది ఉండాలి? ఈ దేశ ప్రజలు కదా. కానీ కాంగ్రెస్ ఏం చేసింది? నేను చాలా సందర్భాల్లో మేము ఎత్తి చూపిన విషయం, కాంగ్రెసు నిజంగానే జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొని అధికారంలోకి రాదలుచుకుంటే ఆయా రాష్ట్రాలలో వాళ్ళ వైఖరి బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలన్నా, అక్కడున్న ప్రాంతీయ పార్టీకి వ్యతిరేకంగా ఉండాలన్నా? తెలంగాణ ఎగ్జాంపుల్ అనుకుంటా. ఉదాహరణకు తెలంగాణ 100 సార్లు చెప్పినా నేను ఈ విషయం. తెలంగాణలో మీరు కాంగ్రెస్ ఎదగదలుచుకుంటే, బీజేపీని రెస్ట్రిక్ట్ చేయదలుచుకుంటే నీ నిత్య ఫైట్ ఎవరి మీద ఉండాలి? బండి సంజయ్ అదే మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి అదే మాట్లాడతాడు. ఇద్దరు కలిసి మాట్లాడేది కేసీఆర్ మీదనే మాట్లాడతారు. ఇప్పటికి కూడా అదే ఉంది కదా, ఈ రోజుకి అదే ఉంది. ఇది వాళ్ళ రాజకీయ అజ్ఞానం అనుకోవాలన్నా, అపరిపక్వత అనుకోవాలన్నా, అవగాహన రాహిత్యం అనుకోవాలన్నా? మీ నాయకులు ఏమంటున్నారు అంటే ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ని కిల్ చేస్తే నెక్స్ట్ మా ఇద్దరి మధ్యలోనే ఉంటది కదా పోటీ అన్నట్టు. అది ఉంది.
జాతీయ స్థాయిలో ఇప్పుడు మీరు బీజేపీతో అంటగాగినటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు మటాష్ అయిపోయాయి. మింగేస్తున్నారు. అవును. కాలగమనంలో నవీన్ పట్నాయక్ కావచ్చు, మాయావతి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటువంటి పార్టీలు మీరు లెక్కకు తీసుకుంటే అనేక పార్టీలు, మహారాష్ట్రలో అది కావచ్చు, శివసేన, ఇట్లా అనేక పార్టీలను బీజేపీ మింగేసింది కాలగమనంలో. పక్కన పెట్టుకొని తెలియకుండానే మత పదార్థం ఇచ్చి చంపించినట్లు చేసేసింది. కాబట్టి వాళ్ళకి ఏముంటుందంటే రెండు పార్టీలకు కూడా మేము జాతీయ పార్టీలం, పోషించే పాత్ర మేమో పోషించాలా, మేము ఇంత పెద్ద జాతీయ పార్టీలం అయి ఉండి చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను 5 సీట్లు 6 సీట్లు 3 సీట్లు 2 సీట్లు ఉన్న వాళ్ళని కూడా మేము అడుకోవాల్సిన స్థితి వస్తుంది కోalition పాలిటిక్స్లో. ఏకఛత్రాధిపత్యంగా ఏ పార్టీకి అధికారం వస్తలేదు దేశంలో. కాబట్టి వాళ్ళకు సంకట స్థితి రెండు జాతీయ పార్టీలకు. ఈ సంకట స్థితిలోనే వాళ్ళు ఏం చేస్తున్నారు, అవకాశం ఉన్న కాడలో ఒక పార్టీని టోటల్ గా క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంది అని వాళ్ళు భావిస్తే, వాళ్ళకి అనిపిస్తే దాన్ని క్లోజ్ చేసే కాడ ఇద్దరు ఒకటే అవుతున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ని క్లోజ్ చేసినట్టే అనే భావంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 0 వచ్చినాయి కదా మీకు, మరి ఆ సీట్ల పార్లమెంట్ మాది కాదని తెలుసు కదా ప్రజలకు. ఓటర్లను అడిగితే ఏం చెప్పిన ఓటర్లు, ఈ ఓటు కేసీఆర్ కాదు కదా, రాష్ట్రానికి కాదు కదా, ఢిల్లీ ఓటు కదా అని చెప్పారు. ఈ ఓటు ఢిల్లీది కాదు సార్, మనకెందుకు, మళ్ళీ మనది వచ్చినప్పుడు మేము లేవా, మేము వేసుకుంటాంలే అని చెప్పారు. ఇదే మాట చెప్పారు, ఇదే భాష ప్రజలు. అంటే మేము బీఆర్ఎస్గా ట్రాన్స్ఫార్మ్ అయినా కూడా, మేము నేషనల్ పార్టీగా రోల్ ప్లే చేస్తామని చెప్పినా కూడా, లేదు మీరు ప్రాంతీయ పార్టీగానే ఒక రాష్ట్రానికి పరిమితమయ్యి ఈ రాష్ట్రాన్ని వేయాలి తప్ప మీరు ఇంక ఆడ వేయబెట్టకండి తీర్పిచ్చారు. అంటే ఇప్పుడు మీ మాటల ప్రకారం బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ మార్చడానికి ఇది మారిస్తే మంచిదని నేను కూడా భావిస్తున్నాను. పార్టీ అభిమానిగా, కార్యకర్తగా, పార్టీ జెండా పెట్టిన వ్యక్తిగా నా స్వీయ భావన అయితే ఈ పార్టీ అంతిమంగా ఏం నిర్ణయిస్తే పార్టీ నిర్ణయం మీద పోతాం, అది వేరే విషయం. అంటే బీఆర్ఎస్ అది ప్రజాక్షేత్రంలో అభిప్రాయం. ప్రజలందరూ అయితే కోరుకుంటున్నారు, పార్టీ శ్రేణులు అదే కోరుకుంటున్నారు.